తీ ఇంకా తీ అవన్నీ తీ. ఈ డబ్బులన్నీ నీకేనమ్మా. ఏసే ఏసే. తొందరగా తొందరగా. భయపడకమ్మా, అప్పుడే లేవదమ్మా. ఎందుకు వచ్చిన గొడవ? నేను మన గదిలో ఉంటాను, నువ్వు తీసుకొచ్చేసేయి. అట్టాగే ఏళ్ళు. ఏంటమ్మా, ఎవరి కోసం ఇదంతా? చెప్పమ్మా, ఎవరి కోసం? చెప్పలేకపోతుండావా? దాచినంత మాత్రాన నాకు తెలియదు అనుకుంటుండావా? దానికోసమే కదా దొంగలా మారే వరకు వెళ్ళావు. ఎందుకమ్మా మూర్ఖంగా పోతున్న ఆ మంగ కోసం ఇంతలా చేస్తున్నావు? ఒకరి గురించే ఆలోచించిన దానికోసం ఎందుకు? అది మాత్రమే బాగుండాలనుకునే ఆ స్వార్థ పరురాలి కోసం ఎంత తెగింపు ఎందుకు? అమ్మ ప్రేమ ఉండడంలో తప్పు లేదు, అది హద్దులు దాటి పోకూడదు. ఒకరిని బాధించే రకంగా తయారు కాకూడదు. శృతి మించి తింటే పిండి వంటలు కూడా వెగటు పుడతాయి. అలాంటి దాని మీద నువ్వు చూపించేది అట్టానే ఉండాది. నువ్వు ఎంత చేసినా అది నిన్ను లోకుగానే చూస్తుందమ్మా, నెత్తి మీద ఎట్టుకోదు. తన అవసరం తీరే వరకే నీతో, తీరినాక దాని నీడని కూడా నిన్ను తాకనివ్వదు, నిన్ను పక్కకు కూడా రానివ్వదు. అట్ట ఏం చెయ్యదు అని దాన్ని గుడ్డిగా నమ్మి అమ్మమ్మ గారి సొమ్ము దానికి దోచి పెడుతున్నావా?
తెలిస్తే సిక్కుల్లో పడేది నువ్వేనమ్మా. అది కాదు, మళ్ళీ జైలుకు పోయేది నువ్వే. అది బాగానే ఉంటుంది. ఎట్ట ఉంటాదే? నా గురించి వదిలే. అది ఎట్ట ఉంటాదో చెప్పు. అష్టైశ్వర్యాల్లో పెరిగిన పిల్ల ఆ దర్జా లేకపోతే బతకగలదా? అంత న్యాయం నీకే కదా సేతుండారు. అన్యాయం అయిపోయేది అదేగా. ఏం మాట్లాడుతుండవమ్మా? నానేమైనా ఈ సొమ్ముకి ఆశ పడుతుండానా? వచ్చింది తీసుకుంటానా? అయినా మంగకు అన్యాయం ఎట్టా జరుగుతుంది? తనకిద్దామన్న వాట అమ్మమ్మ ఇస్తానంది కదా. అదన్న ఎంతవరకు ఇస్తారో ఎవరికి తెలుసమ్మా అని అది ఊహించి నీతో ఈ పని చేయించిందా? అదేటి చెప్పలేదు. నువ్వే దాని మనసులో ఉన్నది గ్రహించావా? నువ్వేదన్నా అనుకోమ్మా, ఈటినైతే నాను మగకిచ్చేయాలా. నువ్వు మాటికి ఈస ఎవ్వరికి చెప్పకూడదు. ముఖ్యంగా జగదీశ్వరమ్మ సెవిన పడకూడదు. పడిందిగా. నిన్ను తిట్టాలన్న చిరగ్గా ఉంది. చెప్పి చెప్పి విసుగొచ్చింది. మారతావన్న ఆశ ఇంతటితో చచ్చిపోయింది. ఇక ఈ జన్మల నీ మొహం నాకు కనిపించకూడదే. నీ గాలి నాకు తగలకూడదు. పంపిస్తా. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తా. చేసిన దోపిడీకి ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి పంపిస్తా. ఏంటే ఇంత చేసినా ఇంకా ఆలోచించడం ఏంటి గంగా? దీన్ని బయట ఉంచకూడదు. జైలుకు పంపాల్సిందే, పంపాల్సిందే. గంగా ఏంటిది? లే లే. అమ్మని క్షమించానని సేపితేనే, పోలీసులకి ఫోన్ చేయనంటేనే వదులుతాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేరం చేసిన దాన్ని కాపాడాలనుకుంటావేంటి? అమ్మ కదమ్మమ్మ అని నువ్వనుకుంటే సరిపోదు గంగా. నిన్ను కూతురని అది అనుకోవాలి. అలా అది ఎప్పుడు అనుకోలేదు. నిన్నలా ఎప్పుడు చూడలేదు. ఈ క్షణం కూడా అంత దోచి దానికే పెట్టాలనుకుంటుంది. లేగో. ఏం చేసినా నా తల్లే కదా. దయచేసి ఈసారికి నా మొహం చూసి అమ్మని క్షమించి విడిచిపెట్టండి అమ్మమ్మ. ఎందుకే ఎందుకే దీని మీద నీకంత ప్రేమ? అదేమన్నా నిన్ను కన్నదా? కాదుగా. మంచిదైతే చూపించొచ్చే. ఇలాంటి దాని మీద దయా దాక్షిణ్యాలు చూపించకూడదు. సరే అమ్మమ్మ, తన బిడ్డనని నువ్వు నమ్మకపోయినా తనకి నన్ను పెంచిన దాన్ని ఆయన నన్ను అనాథలో వదిలేయకుండా పెంచినది కదా అమ్మమ్మ.
పోసి కడుపు నింపినది కదా అమ్మమ్మ, నన్ను పెంచినది కదా. నన్ను కంటికి రెప్పలా చూసుకున్నది కదా, కన్న బిడ్డలాగే సాకినది కదా. అమ్మమ్మ, ఈరోజు నేను మీ ముందులో ఉన్నానన్నా, నువ్వు నన్ను చూస్తున్నావన్నా, ఈ బతుకు తనిచ్చిందే కదా. ఇన్ని చేసిన ఈ అమ్మకు కట్టాలు నేను ఇవ్వకూడదు కదమ్మమ్మ. 14 ఏళ్ళు గడిపిన వనవాసానికి మళ్ళీ పంపకూడదు కదా, తప్పు కదా. విన్నావటే, నువ్వు దానికి ఎన్ని చేసినా అది ఇంకా నిన్నే నమ్ముతోంది. కానీ నువ్వు మాత్రం ఇదిగో దీన్ని నమ్ముతున్నావు. అది చెప్పినవన్నీ చేస్తున్నావు. అమ్మమ్మ, ఇందులో నాకేం సంబంధం లేదు. నాకేం లింక్ పెట్టద్దు. కావాలంటే పోలీసుని పిలిపించి పట్టించు, నాకేం అభ్యంతరం లేదు. ఏం మాట్లాడుతుండవే? నీ వల్లే కదే అమ్మ పని చేసినది. కొంచెం కూడా జాలి లేకుండా మాట్లాడుతున్నావు కదే అమ్మే. ఎవరికమ్మా? నీకేమో, నాకు కాదు. నేనెప్పుడు తన్నలా అనుకోలేదు. సరే, ఆవిడ నీకు అక్కర్లేదేమో, నాకు కావాలి. విన్నావా అమ్మమ్మా? నేను గౌరీని పోలీస్ స్టేషన్ కి పంపమన్నా అది వద్దంటుంటేనే అర్థం చేసుకో. నీ ఇనపెట్టి ఖాళీ చేయమన్నది ఈ గంగే అనుకుంటా. మీకున్న పాడు బుద్ధులు దీనికి లేవే. నన్ను కలుపుతావేంటి? నీకంత అనుమానంగా ఉంటే పోలీసులు పిలిపించు. వాళ్ళు 4 దెబ్బలేస్తే ఈవిడే అసలు నిజం కక్కుతుంది. సరేనే, తెలుస్తాగా, మొత్తం తెలుస్తాగా. ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తారు. చెయ్యమ్మా, పోలీసులని పిలు. ఎవరు దొంగతనం చేశారో చెబుతా. గంగమ్మా, ఏంటి ఇది? నీ మీద వేసుకుంటానంటావేంటే? అమ్మ కోసం నేను శిక్షను భరిస్తాను, పర్లేదు. చెయ్యమ్మా, పోలీసులని పిలు. ఎవరు దొంగతనం చేశారో చెబుతాను. కానీ ఒకటి గంగా, అది మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇందులో మాత్రం నా నిర్ణయంలో మార్పు ఉండదు. అట్టాకి అమ్మమ్మ. అమ్మా, ఉండకమ్మా. నువ్వేడుంటే లేక జరిగి
వల్లేనే. ఇప్పుడు తృప్తిగా ఉండాదా? మనుషుల్ని దూరం చేసుకొని డబ్బుకి దగ్గర అవ్వాలనుకుంటున్నావు. నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో నీకు తెలిసే రోజు వస్తుంది. వస్తుంది. చూసావా మమ్మ? అంత నా కర్మే. ఛీ! ఇదేమైనా నాకు కొత్త అయితే కదా. కాకపోతే బాధపడాల్సిన విషయం ఏంటంటే చేతికి సొమ్ము రాలేదు. ఈ గౌరీ కూడా వేస్టే. నో యూస్. ఇప్పుడు ఏమైపోయిందని అంతగా కన్నీళ్లు కారుస్తున్నావు? కొత్తగా ఏం జరిగిందని? ఇలా అయిపోయింది ఏంటా అనుకుని తెగ కుమిలిపోవడానికి? నిన్ను నమ్ముకుంటే ఏదవుద్దో అదేగా అయింది. ఇంతోటి దానికి ఏదో చేస్తానని వీరు బిళ్ళపిచ్చావు. కొంచెం ఉంటే నీ వల్ల చివరికి నేను ఇరుక్కుపోయేదాన్ని. ముందే చెప్పాగా నువ్వు వేస్ట్ అని. మళ్ళీ ఇప్పుడు అదే తేలింది. ఇక్కడున్నా నీకు తిండి వేస్ట్. పో, గూడానికి పోయి దుంపలేరుకో తిను. చిచ్చి, నీ మొహం చూడాలంటేనే అసలు చూడబుద్ధి కావట్లేదు. నీ వల్ల ఏమీ కాదు. పో, మీ గూడానికే పో. ఛీ! ప్రేమ అన్న మాటకు అర్థం నువ్వేలే. అమ్మా అమ్మా, నీకు సాటి రాని రాను. అమ్మని క్షమించనని చెబితేనే స్వచ్ఛమైన బాధ పోలీసులకి ఫోన్ చేయనంటేనే వదులుతాను. భూమి పైన బ్రహ్మ పేరు దయచేసి ఈసారికి శివుల మూటలెన్ని నా మొహం చూసి అమ్మని క్షమించి విడిచిపెట్టేయండి అమ్మమ్మ. ప్రేమ. ఈ రోజు నేను మీ ముందులో ఉన్నానన్నా, నువ్వు నన్ను చూస్తున్నావన్నా, ఈ బతుకు తనిచ్చిందే కదా. ప్రేమ అన్న మాటకు అర్థం అమ్మ కోసం నేను శిక్షణ భరిస్తాను, పర్లేదు. నీకు సాటి రానే రారు. అమ్మకి పూరీలంటే చాలా ఇష్టం. గూడానికి వెళ్తుంది. మళ్ళీ నా చేత్తో ఎప్పుడు చేసి పెడతానో ఏంటో. కడుపు నిండా తినిపించి పంపిస్తాను. అవును, కూర ఏం తింటాదో అడిగొచ్చి చేస్తాను. వెళ్తున్నందుకు బాధగానే ఉండుంటుంది. ఏం చేద్దాం? తను మంగ వల్ల బాధపడకుండా ఉండడం కోసం పంపక తప్పడం లేదు. అర్థం చేసుకుంటాదిలే. కూర ఏం తింటుందో అడుగుదాం.